నమస్కారం. స్మార్ట్ ఫోకస్ లైఫ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ ఛానల్లో మనం కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో, మన భవిష్యత్తును ఆర్థికంగా ఎలా పటిష్టం చేసుకోవాలో తెలుసుకుంటాం. మన రోజువారీ జీవితానికి అన్వయిస్తూ అడుగడుగునా మీకు తోడుగా ఉండేదే మన స్మార్ట్ ఫోకస్ లైఫ్ ఛానల్. ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త పాఠం, ఒక కొత్త ఆలోచన, మీ జీవితాన్ని ఆర్థికంగా మెరుగుపరిచే ఒక కొత్త దృష్టికోణం. మీ ఆర్థిక భవిష్యత్తుపై నియంత్రణ సాధించాలనుకుంటే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును, బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. నమస్కారం. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడందరి దృష్టి అమెరికా వైపుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో భారత్పై టారిఫ్ యుద్ధం ప్రకటించిన, వీసా నిబంధనలు కఠినతరం చేసిన ట్రంప్ శైలే వేరు. అయితే ఒకప్పుడు అమెరికా ఏం చెబితే అది వినే పరిస్థితి నుంచి ఇప్పుడు అమెరికాకే ఎదురు తిరిగే స్థాయికి భారత్ ఎదిగిందా? అసలు ట్రంప్కు భారత్ బుద్ధి చెప్పే రోజు వస్తుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2. వివాదానికి కారణాలు. ట్రంప్ దృష్టిలో భారత్ ఒక టారిఫ్ కింగ్, అంటే విదేశీ వస్తువులపై భారత్ ఎక్కువ పన్నులు వేస్తుందని ఆయన వాదన. వాణిజ్య యుద్ధం. అమెరికా వస్తువులపై భారత్ పన్నులు తగ్గించకపోతే భారతీయ వస్తువులపై కూడా భారీ పన్నులు వేస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించారు. H-1B వీసాలు. భారతీయ ఐటీ రంగాన్ని దెబ్బతీసేలా వీసా నిబంధనలను కఠినతరం చేయడం. విదేశాంగ విధానం. రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసినప్పుడు భారత్పై ఆంక్షలు విధిస్తామని బెదిరించడం. 3. మారుతున్న సమీకరణాలు. భారత్ బలం. కాని ఇది పాత భారత్ కాదు. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ట్రంప్కు బుద్ధి చెప్పడమంటే యుద్ధం చేయడం కాదు, దౌత్యపరంగా ఆర్థికంగా మన సత్తా చాటడం. భారీ మార్కెట్. అమెరికా కంపెనీలైన యాపిల్, గూగుల్, అమెజాన్లకు భారత్ అతిపెద్ద మార్కెట్. భారత్ను వదులుకోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. చైనా ఫ్యాక్టర్. చైనాను కట్టడి చేయాలంటే అమెరికాకు భారత్ తోడు ఖచ్చితంగా కావాలి. క్వాడ్ కూటమిలో భారత్ పాత్ర అత్యంత కీలకం. డయస్పోరా పవర్. అమెరికాలో ఉన్న భారతీయులు అక్కడ ఓట్లను, ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నారు. వారిని కాదని ట్రంప్ నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. 4. భారత్ ఎలా బుద్ధి చెప్పగలదు. ఒకవేళ ట్రంప్ భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే భారత్ దగ్గర ఉన్న అస్త్రాలేంటి? ప్రతీకార టారిఫ్లు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర వస్తువులపై భారత్ భారీగా పన్నులు పెంచవచ్చు. రష్యాతో సంబంధాలు. అమెరికా ఒత్తిడికి లొంగకుండా తన సొంత ప్రయోజనాల కోసం రష్యా లేదా ఇతర దేశాలతో వ్యాపారాన్ని కొనసాగించడం ద్వారా మేము ఎవరికీ తలవంచం అని చాటి చెప్పడం. గ్లోబల్ సౌత్ నాయకత్వం. ప్రపంచ వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాల తరపున భారత్ గొంతు వినిపించడం ద్వారా అమెరికా ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకోవడం. 5. నిజానికి అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. ట్రంప్ తన మొండితనాన్ని ప్రదర్శిస్తే భారత్ తన ఆత్మగౌరవాన్ని, ఆర్థిక బలాన్ని ఆయుధంగా చేసుకుని సమాధానం చెప్పే రోజు ఇప్పటికే మొదలయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ ఇప్పుడు ఒక దేశానికి బుద్ధి చెప్పే స్థాయి నుంచి ప్రపంచాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది. మీరేమంటారు? ట్రంప్ నిర్ణయాలను భారత్ అడ్డుకోగలదా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.